యొక్క విలువ ఏందో మనకు 70 ఏళ్ల తర్వాతనైనా తెలుసుకున్నందుకు మనం గొప్పగా భావించి ఆ ఓటు ద్వారా ఈ అగ్రవర్ణ పార్టీలు మనల్ని కనీసం చనిపోతే ఆత్మ బలిదానం చేసుకుంటే అంతిమయాత్ర కూడా చేసుకోకుండా కుట్రలు చేస్తున్నటువంటి ఈ పాలక పక్షాలకు ఇక్కడ ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా అగ్రవర్ణాల ఆధిపత్యంలో కొనసాగుతున్నటువంటి పార్టీలు వీళ్ళందరూ ఐక్యమై ఇవాళ బీసీలకు రిజర్వేషన్ రాకుండా అడ్డుకున్నారు కాబట్టి ఈ పార్టీలన్నిటి కూడా బొంద పెట్టాల్సినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి మెజార్టీ వర్గాలైనటువంటి మన అందరికీ ఉంది కాబట్టి మనల్ని ఇప్పటి వరకు కులాలుగా వేరు చేసి మనల్ని విడదీసినటువంటి ఈ పార్టీలని మరి కులాలుగా ఐక్యమై బీసీలుగా ఏకమై ఈ రాష్ట్రంలో అగ్రవర్ణ పార్టీలను బొంద పెట్టాలని మరి సాయీశ్వరు ఆత్మ బలిదానం సాక్షిగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి దాన్ని ఒక హెచ్చరికగా తీసుకొని మరి ఇక్కడ ఉన్నటువంటి కుల సంఘాలు బీసీ సంఘాలు అన్ని ఐక్యమై అగ్రవర్ణ పార్టీలను బొంద పెట్టడమే ఏకైక లక్ష్యంగా ముందుకు పోవాలని తెలియజేస్తా ఉన్నాను. భక్తుల సిద్ధేశ్వర్ ఈ భూభాగం సంబంధం లేదు, మనకు సంబంధం లేని చచ్చిపోతే ఎంఆర్ఓ పోతాడు, పుట్టకాలు ఆర్డీఓ పోతాడు, కలెక్టర్ పోతాడు, మంత్రి పోతాడు, సంఘ నాకాలు లీడర్లు అందరూ పోతారు. ఒక బీసీ బిడ్డ చనిపోతే, ఒక కాసు కోసం చనిపోతే ఒకటి రాలేదు. ఎంత సిగ్గుచాడు వాళ్ళు. ఈ భూమిలో పుట్టినా ఉన్నా బతికినాడే చచ్చినాడే వాళ్ళు లెక్క. ఇంత కాసుకు చచ్చిపోయిన వ్యక్తిని చూడడానికి రాలేదు. ఇదేంటి సమాచారం? ఏంది సంతాపం తెలవని దుర్మార్గులు, భయం లేదు, మానవత్వం లేదు, వీళ్ళకు మానవత్వం చెప్తున్నా. ఒక్కడు రాలేదు. రోజు చచ్చిపోతే పుటాకాలు ఎంఆర్ఓ ఆడి వచ్చి రాత్రంతా హెలికాప్టర్లు ముండా కొడుకులు. ఏందండి తమాషా? పిలవలేదు ఈ ప్రాణాలకు బీసీలో పిలవలేదు.